ఒక ఆమె 14 సంవత్సరాలకే పెళ్లి చేస్తారు. ఎవరికి చేస్తారు? ఒక కానిస్టేబుల్కి పెళ్లి చేస్తారు. ఆ కానిస్టేబుల్ పెళ్లి చేసిన తర్వాత 18 సంవత్సరాలకి 2 పిల్లలు పుడతారు, ఒక బాబు ఒక పాప. సో అట్లా ఇక కానిస్టేబుల్ జీవితం అనేది కొనసాగుతుంది. ఈమె మొత్తం వాళ్ళ పిల్లల్ని చూసుకొని వాళ్ళ భర్తను చూసుకొని సేవలు చేసుకుంటా ఉంది. అయితే ఒక రోజు మనకు 26 జనవరి రోజు పరేడ్ ఉంటుంది కదా, ఉంటుందా? ఉంటుంది కదా. ఆ రోజు ఏమైందంటే ఒక ఎస్పీ అలా పోలీస్ కానిస్టేబుల్ కదా, సో ఆమె ఏం చేసిందంటే ఈయన తొందర లేచి ఆ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు టిఫిన్ చేయకుండానే. ఈమెం చేసింది, భర్త టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయిందని టిఫిన్ కట్టుకొని ఆ ఎస్పీ ఆఫీస్ కాడికి పోయింది. పోతే అక్కడ ఏం చేస్తున్నాడు, ఇలా భర్తతో పాటు ఇంకా చాలా మంది కానిస్టేబుల్ ఆయన కంటే చిన్న ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాడు. అది చూసి పరిచయం అయింది. స్టోరీ ఎవరామె? yes you are right, అంబిక IPS. సో అట్లా మరి ఆమె ఆడికి వెళ్ళినప్పుడు తనకంటే చిన్న ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి తనకంటే పెద్ద ఏజ్ వాళ్ళు తీసుకున్నటువంటి గౌరవం ఉంది కదా, ఆ గౌరవం పొందాలని ఆమె నేను కూడా మరి ఇట్లా ఎందుకు మీరు ఇట్లా రెస్పెక్ట్ చేస్తారంటే ఇప్పుడు మాకంటే పై ఆఫీసర్లు వాళ్ళు DCPలు IPSలు కాబట్టి మేము సెల్యూట్ చేస్తామంటే ఏమంటది, నేను కూడా IPS అయితే నాకు సెల్యూట్ చేస్తారా అందరే అంటది. అంటే ఆమె దేనికోసం చేసింది, గౌరవం కోసం చేసింది. అట్లా ఆమె మరి 10వ తరగతి కూడా పాస్ కాలే కానీ ఆమె ఏమన్నది, మరి నేను కూడా ఆ స్థాయికి పోతే చేస్తారంటే అలా భర్త ఉండి నవ్వేడు. ఏదేమో నువ్వు 10వ తరగతి పాస్ కాలేదు, నువ్వెట్లా IPS అవుతావు? IPS అంటే డిగ్రీ పాస్ కావాలి, 10th ఇంటర్ డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ పాస్ కావడమే కాదు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, అవన్నీ పాస్ అయితే నీకు IPS వస్తుంది IAS వస్తుంది అని చెప్తాడు. అయినా ఏమన్నా అంటే సరే అయినా సరే ఈ గౌరవం కోసం నేను ప్రయత్నం చేస్తాను. వాళ్ళ భర్తను వాళ్ళ మామ వాళ్ళని ఒప్పించి 10వ తరగతి మంచి పాస్ మార్కులతో పాస్ అవుతుంది, ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది, డిగ్రీ పాస్ అవుతుంది, సివిల్స్ ఎగ్జామ్ పోతుంది. ఒకటోసారి ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతుంది, రెండోసారి మెయిన్స్ ఫెయిల్ అవుతుంది, మూడోసారి వాళ్ళ భర్త ఏమంటాడు, మీరు చదివింది రాలే కానీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వచ్చేయి రిటర్న్ వచ్చేయి అంటాడు. అంటే ఆమె ఏమంటుంది, మూడోసారి నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. మూడోసారి పట్టు వదలకుండా అహురాత్రులు కష్టపడి ఆమె 112వ ర్యాంకు సివిల్స్లో మరి తెచ్చుకుంటుంది. ఆమె IPS సాధిస్తుంది. అంటే మరి ఎట్లా సాధ్యమైంది? అది పట్టుదలతోటి సాధ్యమైంది. ఎందుకోసం అంత పట్టుదలతో చదివింది? గౌరవం కోసం. ఈ సమాజంలో ఆడవాళ్లకు ఇంకా సరైనటువంటి గౌరవం లేదు. మరి ఆ గౌరవం మీరు పొందాలంటే ఏం చేయాలి? అందరూ కూడా అంబిక మేడం లాగా గొప్పగా చదువుకొని మీరు గొప్ప స్థాయికి చేరుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో ఆమె మరి ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టింది అయినా అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో మీరందరూ కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, IASలుగా, IPSలుగా, పొలిటికల్ లీడర్స్గా, CMగా, PMగా, MLAగా, MPగా, జర్నలిస్టులుగా అన్ని రకాల వృత్తులు గొప్ప గొప్ప స్థాయి వాట్ ఎవర్ జాబ్ యూ సెలెక్ట్, ఏ జాబ్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఆ జాబ్లో మీరు గొప్ప స్థాయికి పోయే విధంగా గొప్ప టీచర్లు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అన్ని వృత్తులను తయారు చేసేది ఎవరు? టీచరే.